నమస్కారం. హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ తెలుగు. జగిత్యాల రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తూ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగే నేత మాజీ మంత్రివర్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి మరోసారి తన నిబద్ధతను చాటుకున్నారు. బీర్పూర్ మండలం రైతాంగం దశాబ్దాలుగా కంటున్న కలను సాకారం చేస్తూ అరగుండాల ప్రాజెక్టును జలకలతో నింపడంలో ఆయన పోషించిన పాత్ర ఇప్పుడు నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది. నేడు బీర్పూర్ మండలంలో పర్యటించిన జీవన్ రెడ్డి ప్రాజెక్ట్ మత్తడిని పరిశీలించారు. ఆ విశేషాలేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. అరగుండాల ప్రాజెక్టు కింద ఏదైతే తాళధర్మారం రైతాంగానికి చిత్రవీనిగూడెం కానీ నీటి సౌకర్యం ఏదైతే ఉన్నదో అది మనకు అరగుండాల ప్రాజెక్టు నిండితేనే కానీ కిందికి నీరు పోయే అవకాశం ఉండదు. దాంతోపాటుగా కాలం మరమ్మతు కూడా ఏదైతే ఉందో అది చేపడితేనే కానీ కిందికి నీరు పోయే అవకాశం లేకుండా ఇలా మన లాస్ట్ వీక్ ఏదైతే ఉన్నదో ఈ అరగుండాల స్లూస్ గేట్ చెడిపోవడంతో దాన్ని గమనించాలి. అట్లాగే అరగుండాల కాలువ మరమ్మతుకు సంబంధించి కూడా ఏదైతే ఉన్నదో మరమ్మతు చేపట్టడానికి ఈ అరగుండాల ప్రాజెక్టులోకి నీరు వచ్చే విధంగా చర్యలు చేపట్టడానికి కొరకు ఏదైతుందో రైతాంగం మరి ఇక్కడ ముఖ్యంగా తాళధర్మారం చిత్రవీనిగూడెంతో పాటుగా ఈ ప్రాంతానికి చెందిన మంగళ కానీ కమ్మనూరు కానీ ఈ దిగువ ప్రాంత రైతాంగం అందరూ ఏదైతుందో నా దృష్టికి తేవడంతో మన జిల్లా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారి దృష్టికి తీసుకుపోవడంతో ఇప్పుడు అంతవరకు మనం విడుదల ఉన్నటువంటి ఒక ఎస్ఓఎస్పి సాగునీరు ఫస్ట్ ఫేజ్ మన మొదటి విడత 2 days పొడిగిస్తేనే కానీ అరగుండాలకు నీరు చేరుకునే అవకాశం లేకుండే వెంటనే ఎస్ఆర్ఎస్పి సిఈ గారికి ఆదేశాలు జారీ చేసి మనకు 2 దినాలు ఏదైతుందో ఎస్ఆర్ఎస్పి నీరు విడుదల పొడిగింప చేయడంతో ఇవాళ అరగుండాల ప్రాజెక్టుకు నీరు చేరుకొని ఇది నిండు కుండలా మనకు కనబడటం, దీంతోపాటుగా కాలువ మరమ్మతు చేపట్టడం కూడా అత్యవసరం. ఇప్పుడు ఈ కాలువ మరమ్మతుకు సంబంధించి కూడా ఇలా మంత్రి గారి దృష్టి తీసుకోవడంతో అంటే వారు వెంటనే తక్షణమే స్పందించి జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి ఇప్పుడు కాలువ మరమ్మతుకు సంబంధించిన నిధులు జిల్లా కలెక్టర్ గారి స్పెషల్ గ్రాంట్ ప్రత్యేకమైనటువంటి నిధి నుండి మనకు 2 లక్షల రూపాయలు మంజూరు చేయించడం జరిగింది. దాంతో ఇవాళ మనకు అంటే ఈ వేసవి రబీ క్రాప్ ఏదైతుందో ఈ అరగుండాల ప్రాజెక్టుపై ఆధారపడి ఉన్నటువంటి ఒక రైతాంగం తాళధర్మారమే కానీ చిత్రవీనిగూడెమే కానీ ఇంకా మరి రేకులపల్లెకు సంబంధించే కానీ మంగళ కానీ కమ్మనూరు కానీ వారికి ఇప్పుడు ఆశలు చిగురించినాయి. ఇప్పుడు ఏదైతుందో రబీ పంట సాగుకో వారు నీరు పొందబోతున్నటువంటి ఒక ఆనందం వాళ్ళ కళ్ళల్లో కనబడుతుందని చెప్పంటున్నాను. బీర్పూర్ మండలంలోని అరగుండాల ప్రాజెక్ట్ కేవలం ఒక నీటి వనరు మాత్రమే కాదు, ఈ ప్రాంత వేలాది ఎకరాల రైతులకు అది ఒక ఆశాదీపం. ఒకప్పుడు నీరు లేక వెలవెలబోయిన ఈ ప్రాజెక్ట్ నేడు మత్తడి దుంకుతూ జలకలతో ఉట్టిపడుతుంది. ఈ అద్భుత దృశ్యాన్ని చూసి స్థానిక రైతాంగం హర్షాతిరేకలు వ్యక్తం చేస్తుంది. ప్రాజెక్టు నిండడంతో భూగర్భ జలాలు పెరగడమే కాకుండా రాబోయే యాసంగి పంటలకు ధీమా దొరికిందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ఈ రోజు ఈ స్థాయిలో ఉండటానికి ప్రధాన కారణం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పట్టుదల. ఇటీవల కాలంలో అరగుండాల ప్రాజెక్టు పరిస్థితిని స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆయన రైతుల కష్టాలను చూసి చలించిపోయారు. కేవలం పర్యటనలకే పరిమితం కాకుండా వెంటనే రాష్ట్ర మంత్రులతో సంప్రదింపులు జరిపారు. ప్రాజెక్టు మరమ్మతులు, కట్టల పటిష్టత, కాల్వల ఆధునీకరణ కోసం అవసరమైన నిధులపై పట్టుబట్టి ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. నిధులు మంజూరు కావడం, పనులు వేగవంతం కావడంతోనే ఈ రోజు ఆరగుండాల ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేసుకోగలుగుతుంది. ఈ రోజు పర్యటనలో భాగంగా జీవన్ రెడ్డి ప్రాజెక్టు పరిసర ప్రాంతాలను కలియదిరిగారు. మత్తడి పారుతున్న తీరును, నీటి నిల్వ సామర్థ్యాన్ని అధికారులతో కలిసి సమీక్షించారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న
ఆరగుండాల ప్రాజెక్టు ద్వారా చివరి ఆయకట్టు వరకు నీరు అందాలన్నదే నా సంకల్పం. గతంలో ఇచ్చిన మాట ప్రకారం నిధులు తీసుకొచ్చాం. నేడు ప్రాజెక్టు నిండడం చూస్తుంటే మనసు నిండిపోతుంది. బీర్పూర్ మండల రైతులకు సాగునీటి విషయంలో ఏ లోటు రాకుండా చూసుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పర్యటనలో భాగంగా జీవన్ రెడ్డి స్థానిక రైతులతో ముచ్చటించారు. సాగునీటి పంపిణీలో ఏవైనా ఇబ్బందులున్నాయా? కాల్వల పరిస్థితి ఎలా ఉంది అని ఆరా తీశారు. నాయకులు అంటే కేవలం ఎన్నికలప్పుడు వచ్చేవారు కాదని, కష్టాల్లో తోడుండేవారే నిజమైన నాయకులని రైతులు ఈ సందర్భంగా జీవన్ రెడ్డిని కొనియాడారు. ఆయన చొరవ వల్లే తమ పొలాలు పచ్చగా ఉన్నాయని హారతులు పట్టారు. జగిత్యాల రాజకీయాల్లో జీవన్ రెడ్డి ఒక ప్రత్యేక శైలి. ప్రతిపక్షంలో ఉన్న, అధికార పక్షంలో ఉన్న ప్రజల గొంతుకగా ఆయన వినిపించే వాదనలు అసెంబ్లీలోనూ బయట మారుమోగుతుంటాయి. ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులపై ఆయనకు ఉన్న అవగాహన, క్షేత్రస్థాయిలో పట్టు ఈ రోజు అరగుండాల ప్రాజెక్టు రూపంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇది కేవలం ఒక రాజకీయ పర్యటన కాదు, రైతులకు భరోసా ఇచ్చే ఒక ఆత్మీయ కలయిక. చూసారుగా, నాయకుడు తలుచుకుంటే మార్పు ఎలా ఉంటుందో అరగుండాల ప్రాజెక్టు నిదర్శనంగా నిలుస్తుంది. బీర్పూర్ మండల అభివృద్ధిలో తన వంతు సహకారం అందిస్తూ రైతన్నల కళ్ళల్లో ఆనందాన్ని చూస్తున్న జీవన్ రెడ్డి గారి కృషి నిజంగా అభినందనీయం. ఈ నీటితో రైతులు మంచి దిగుబడి సాధించాలని, ఆ ఇళ్లలో పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని మనమందరం కోరుకుందాం. ఈ పర్యటనపై మీ అభిప్రాయాలను కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్ ని. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.